Welcome to my channel Learn Accounts with Ritvik. Today we are going to discuss about basic accounting terms. Account a formal record of a particular type of transaction expressed in money or under measurement of and kept in ledger. In this account, which is expressed in money, we will note in accounting book. We will not note which is not expressed in money. అంటే మనీ రూపంలో ఎక్స్ప్రెస్ చేసేది మనం ఈ అకౌంటింగ్ బుక్ లో నోట్ చేయాలి. మిగతావేవి నోట్ చేయొద్దు కూడా. ఇన్ అనదర్ వర్డ్స్, అకౌంటింగ్ ఈజ్ అ సమ్మరీ ఆఫ్ రిలవెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ at a one place relating to a person, asset, expense, revenue named in the heading. In this account, it is a T-shaped pro forma. In this T-shaped pro forma, we will note only person name of the person, name of the asset, name of the expense. ఈ నేమ్ అనేది మనం టీ షేప్ మీద రాస్తాం. అదేంది హెడ్డింగ్ అంటారు. An account is a brief history of financial transaction of a particular person or item. This is a brief history of financial transaction. Here, financial transaction means what comes in, what goes out. Expenses on losses. మనకి ఎక్స్పెన్సెస్ అయ్యేది, లాసెస్ అయ్యేది ఈ పర్టికులర్ పర్సన్ ఆర్ ఐటమ్. ఈ పర్టికులర్ పర్సన్ ఆర్ ఐటమ్ మీద ఈ అకౌంటింగ్ అనేది క్రియేట్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ టీ షేప్ ప్రెఫార్మా. ఇందాక చెప్పుకున్నట్టు ఇదైతే టీ షేప్ ప్రెఫార్మా ఉంటుంది. పైన హెడ్డింగ్ నేమ్ ఆఫ్ ద అకౌంట్, హెడ్డింగ్ ఇయర్ హెడ్డింగ్. It is a T-shaped performer which has two sides called debit side and credit side. రైట్ హ్యాండ్ సైడ్ ఏమో క్రెడిట్ సైడ్ అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో డెబిట్ సైడ్ అంటాం. అకౌంటింగ్ ఎంట్రీ, a record of a financial transaction in a book of account, example general cash book etc. అకౌంటింగ్ ఎంట్రీ అనేది రికార్డ్ ఆఫ్ పర్టికులర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. అంటే మనకు ఖర్చు అయ్యేది, మనకు లాభం వచ్చేది. ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఆర్ దోస్ యాక్టివిటీస్ ఆఫ్ ఎ బిజినెస్ which involve transfer of money or good or services between two persons or two accounts. Here transaction means two persons are involving in this accounting, or two goods or two services are involved in this particular type of transaction. మనం ఇచ్చేది, మనం తీసుకునేది అనేది దీంట్లో రాస్తాం ఈ అకౌంటింగ్ లో. అదే ట్రాన్సాక్షన్ అంటారు. అంటే లాభం వచ్చేది, లాభం పోయేది ఈ అకౌంటింగ్ లో రాస్తాం. ఎగ్జాంపుల్ పర్చేస్ ఆఫ్ గూడ్స్. పర్చేస్ ఆఫ్ గూడ్స్ అంటే మనకి ఎక్స్పెన్స్ అవుతుంది, అంటే మనీ పోతున్నాయి, గూడ్స్ వస్తున్నాయి. సేల్ ఆఫ్ గూడ్స్ అంటే మన నుంచి సేల్ అవుతున్నాయి, అంటే మనీ వస్తుంది, గూడ్స్ పోతున్నాయి. ఈ టూ ఇన్వాల్వ్ అయినాయి కదా, టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్వాల్వ్. salary paid also, that like, and etc. Transaction are namely two types. They are cash transaction and credit transaction. Cash transaction and credit transactions are involved in transaction. Accounting period, the period of time for which an operating segment is prepared. మనం ఒక టైం ఇస్తున్నాం, ఒక అకౌంటింగ్ తయారైందని ఒక టైం చెప్తున్నాం. ఆ టైం లోపల చేయడంనే అకౌంటింగ్ పీరియడ్ అంటాం, ఆర్ అకౌంటింగ్ టైం. ప్రొపైటర్, a person who owns the business is called as proprietor. Here proprietor means ఎవరైతే బిజినెస్ ఓన్ చేసుకున్నారో వాళ్ళని ప్రొపైటర్ అంటారు. He contributes initial money to commerce business called capital and an intention of earning profit. ఈ ఓనర్ అనేది ఇంటెన్షన్ ఏముంటది అంటే ఎప్పుడు ఏమంటామంటే ఎప్పుడు ఎన్నో ప్రాఫిట్ చేయాలని ఉంటది, ఎప్పుడు లాభం ఏడ చేసుకోవాలని ఉంటది. ఇదే ఇంటెన్షన్ ఆఫ్ ఓనర్.
ఈ 10 అనేది పార్ట్ Capital. 1, ఇంకా 10 It is the పార్ట్ 2 amount లో వస్తాయి. invested in the business by the proprietor. క్యాపిటల్ అనేది అంటే మనీ ఇన్వెస్ట్ చేస్తుండు ఎవరంటే ప్రొపైటర్. ప్రొపైటర్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఓనర్. దిస్ అమౌంట్ ఈజ్ ఇంక్రీస్డ్ బై ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ ద అమౌంట్ ఆఫ్ అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. ఎప్పుడైతే మనం అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తామో అప్పుడు మనకి ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ఇట్ ఈస్ డిక్రీస్డ్ వెన్ ద అమౌంట్ ఆఫ్ లాసెస్ incurred and the amount of withdrawal by the proprietor for personal use. ఎప్పుడైతే పర్సనల్ యూస్ కోసం ప్రొపైటర్ అంటే ఓనర్ పర్సనల్ యూస్ కోసం మనీ తీస్తాడో అప్పుడు లాసెస్ అనేది అక్కడ అవుతుంది. అసెట్ ద ప్రాపర్టీస్ ఆర్ రిసోర్సెస్ ఓన్డ్ బై ద బిజినెసెస్. ఈ బిజినెసెస్ అనేది ప్రాపర్టీస్ ఆర్ రిసోర్సెస్ ఓన్ చేసుకొని ఉంటారు. ఇట్ ఈస్ 2 types. దే ఆర్ tangible and intangible assets. Tangible assets. Tangible assets are the assets which we can see, or that is called tangible assets. టాంజబుల్ అసెట్స్ అంటే మనం ఏవైతే చూడగలుగుతామో అవి టాంజబుల్ అసెట్స్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ ప్లాంట్స్ మనం చూడగలుగుతాం కాబట్టి అది టాంజబుల్ అసెట్స్. ఇంకా మిషనరీస్ కూడా చూడగలుగుతాం కాబట్టి అవి కూడా అసెట్స్ అండ్ ఎక్సెట్రా. ఇంటాంజబుల్ అసెట్స్, ద అసెట్స్ విచ్ వి కెనాట్ సీ దట్ ఈస్ కాల్డ్ ఇంటాంజబుల్ అసెట్స్. ఇంటాంజబుల్ అసెట్స్ అనేది మనం ఏవైతే చూడలేమో అవి ఇంటాంజబుల్ అసెట్స్ అంటారు. ఇది కూడా ఒక రకమైన ఇంటాంజబుల్ అసెట్స్. Liabilities are refers to the financial obligations of businesses. Liabilities అంటే అప్పులు ఉంటాయి కదా, అప్పులు. This denotes the amount which a business owns to others. Example, loan bank from another person. లోన్స్ తీసుకుంటాం బ్యాంక్లకి వెళ్ళి, అది కూడా ఒక టైప్ ఆఫ్ అప్పు లాంటిదే కదా, ఇది కూడా అదే. బిల్స్ పేయబుల్స్ అంటే అప్పు, పేయబుల్స్ అంటే ఇంక ఇయ్యాల్సింది. బిల్స్ అనేది పే చేయాల్సింది ఇంకా కానీ చెయ్యలే, అది కూడా ఒక టైప్ ఆఫ్ అప్పే కదా, ఎక్సెట్రా. డ్రాయింగ్స్. It is the amount of cash or value of goods withdrawn from the businesses by the proprietor for his personal use. ప్రొపైటర్ ఓనర్. ప్రొపైటర్ అంటే ఓనర్ అని చెప్పినాం కదా, ఓనర్ అనేవాడు పర్సనల్ యూస్ కోసం మనీ తీసేసుకుంటాడు, అది డ్రాయింగ్స్ అంటారు. అదే విత్డ్రాల్స్ అంటారు. బ్యాంక్లకు పోతే విత్డ్రాల్స్ అంటాం కదా, పైసలు తీసుకోవడం విత్డ్రాల్స్ అంటారు. డెబిటర్స్. A person who receives a benefit without giving or money worth immediately. డెబిటర్స్ అంటే మనం ఒక బెనిఫిట్ పొందుకున్నాం అంటే ఒక గూడ్ తీసుకున్నాం, కాకపోతే మనీ పే చేయాలి. ఇదనే మనీ వర్త్ ఇమీడియట్లీ, మనీ ఇమీడియట్లీ పే చేయాలి, ఇదనే డెబిటర్స్ అంటారు. బట్ లియబిలిటీ టు పే ఇన్ ఫ్యూచర్ ఆర్ ఇన్ డ్యూ కోర్సెస్ ఆఫ్ టైమ్ ఈజ్ డెబిటర్. ఇది ఇందాక చెప్పినట్టు మనం గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం, మనీ పే చేయకు, కాకపోతే ఆ మనీ అనేది ఫ్యూచర్ లో పే చేయడం, అంటే మనం ఖాతా పెడతాం కదా అలాంటిది. డెబిటర్ మే బి ట్రేడ్ డెబిటర్ ఆర్ జనరల్ డెబిటర్. డెబిటర్స్ అనేది ఇంకా 2 types అయి ఉన్నది, ట్రేడ్ డెబిటర్ అండ్ జనరల్ డెబిటర్. ట్రేడ్ డెబిటర్ ఈస్ వన్ to whom goods are sold on credits. ట్రేడ్ డెబిటర్స్ అంటే ఎవరికి గూడ్స్ సోల్డ్ చేస్తున్నాం క్రెడిట్స్ లా. డెబిటర్. జనరల్ డెబిటర్ వన్ from whom some amount is receivable. జనరల్ డెబిటర్ అంటే మనకి ఎవరైతే పైసలు ఇయ్యాల్సినోడో వాళ్ళని జనరల్ డెబిటర్ అంటాం. Thank you for watching our video. Please like and subscribe to our channel, Learn Accounts with Ritvik. If any doubts, please comment and like, share and subscribe to our channel. Thank you for visiting again to our channel.